మొత్తానికైతే పెట్రోల్ బంక్ దాటేసి అది వచ్చాం బయటికి. సో మొదలెడదాం. టుడే జర్నీ ఎంతవరకు వెళ్తుందో తెలీదు. ఇంకా కేరళ ఎన్ని రోజులు అవుతుందో తెలీదు. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ పెట్టుకుందాం. లెట్స్ గో. సమ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఎక్కడ నియర్ బై 100 meters నైట్ రెస్టారెంట్కి వెళ్ళాను కదా, అక్కడ చూద్దాం. మేబీ ఉండొచ్చు. కన్నడ మూవీస్. మీకు హీరో పేర్లు తెలిస్తే చెప్పండి, నాకు కూడా ఐడియా లేదు. అన్ని ఫ్యామిలీ మూవీస్ లాగా ఉన్నాయి, కామెడీ ఫిల్మ్స్ అనుకుంటా. మీకు ఆ హీరో పేర్లు తెలిస్తే చెప్పండి. ఓకే, లెట్స్ గో. థింక్ ఇదేదో జంక్షన్లా ఉంది. సో జంక్షన్కి అయితే వచ్చాం. జంక్షన్ పేరు కూడా మోనిపల్లై అంట ఇది. సో ఇక్కడ ఉండితే ఉన్నాం. సో ఇక్కడ ఒక హోటల్ ఉంది, హోటల్కి వెళ్దాం. అప్పలం అంట, ఇది 2 చెప్పాను, ట్రై చేద్దాం. టేస్ట్ నాకు తెలియదు, ఐడియా. అప్పలం అయితే ఒక 3 తీసుకున్నాను. మన దోశల్లా ఉన్నాయి. సో ఇది సంథింగ్ కర్రీ, బాగుంది, ట్రై చేద్దాం ఒకసారి. నాకు ఐడియా లేదు అట్లా. అందరు నాకు వింతగా చూస్తున్నారు, అన్న ఏం చేస్తున్నారు, ఏంటి సంగతి ఏంటని. బాగుందండి. వైట్లో అప్పలం అంట. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయింది, బయటకు వచ్చాం. బాగా తెలియకపోతే ఇబ్బంది. ఇదే అది కర్రీ 30 రూపీస్ చార్జ్ చేశారు. నేనేమనుకున్నానంటే ఫ్రీ అనుకున్నాను. మనకి ఎలాగో బ్రేక్ఫాస్ట్కి కర్రీస్ అని ఫ్రీగా ఇస్తారు కదా, అలాగా అనుకున్నాను నేను కూడా. సో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇదే ప్రాబ్లం. సరే, మొత్తం 78 రూపాయలు ఛార్జ్ చేశారు. 3 అప్పలం, ఒక టీ ఒకటి, ఒక కర్రీ ఒకటి, 78 రూపాయలు. లెట్స్ గో, వెళ్దాం. అప్పలా ఉంది, కొంచెం ఎక్కుదాం పైకి. మనం ఈరోజు వెళ్ళాల్సింది తిరుసూరు దాటించి పాలక్కాడ్ మీద వెళ్ళి కర్ణాటక రూట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కేరళ ఫినిష్ అయిన తర్వాత కర్ణాటక ఎక్స్ప్లోర్. మార్నింగ్ మంచి చర్చ్ చూసాను, చాలా బాగుంది. హల్లెలూయా. చూడండి ఎంత బాగుంది, నీట్గా కదా. కొంచెం ఎత్తుంది, నడుస్తున్నాను. అదేంటో తెలియదు కానీ చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. ఎటు చూసినా పచ్చదనం, వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటో ఈ కేరళలో అందరూ వింతకు చూస్తున్నారు నన్ను. బహుశా నా యొక్క ఎవ్వరు అనుకుంటా. ఆ హోటల్లో అందరూ ఇడవడరా, ఏంద్రా ఇడు కదా అన్నట్టు చూస్తున్నారు. సో వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. మనం ఏంటంటే మన పని, మన గమ్యం, మన లక్ష్యం, మన డ్రీమ్ కోసం మనం పోరాడేటప్పుడు అవన్నీ పట్టించుకుంటూ అవ్వదు. లెట్స్ గో. కరెక్ట్గా అయితే తిరుసూరు 102 కిలోమీటర్, అంగమలై 78, మువ్వాతుపుల 26. సో మన తిరుసూరు టార్గెట్. చూడండి ఆంధ్ర వెహికల్ ఇది. అన్నలా తిరుపతి అన్నా వరమా, మన ఆంధ్ర వెహికల్ చాలా రోజుల తర్వాత చూశాను. సో అన్నలు ఏం చెప్తారో తెలీదు. ఆపుతారు అంటే అప్ డౌన్ కదా, సో ఆపట్లేదు. చూద్దాం. ఇది కొండ ఘాటిలా ఉంది, ఘాటీ సెక్షను. చాలా సేపటి వెయిట్ చేస్తున్నాను, ఎవరు రావడం లేదు. ఇంచుమించు ½ an hour అయిపోయి ఉంటుంది. అంటే ఇది ఘాటీ సెక్షన్ మెయిన్. పైకి ఎక్కితే ఇంకా పెద్ద ఘాటీ అయిపోద్దని పైకి ఎక్కట్లేదు. ఇక్కడ కొంచెం డౌన్లో ఉంది. మరి చూద్దాం, అన్న అయితే వస్తున్నాడు, అడుగుదాం. ఇవ్వలేదు, వెళ్ళిపోయారు అన్న. ఇది కొంచెం టఫ్లా ఉంది. కేరళ మొత్తం ఏంటంటే కొండలు మనలాగా తవ్వరు, కొండలలాగా ఉంటాయి. అంటే పర్యావరణాన్ని ఎక్కువ రక్షిస్తున్నారు, అదే నాకు బాగా నచ్చింది. తవ్వకుండా మీదలో వేసుకెళ్ళిపోతారు అంతే. ചേട്ടാ നീങ്ക പേര് എന്ത്? മില്ലറ്റ് എങ്കി പോരെ എവിടെ? ఓకే కెన్ ఐ జాయిన్? ఓకే. మిలన్ చేట అయితే వచ్చాడు. అప్పుడు అమ్మ హీరోలాగా వచ్చాడు రా బాబు. నన్ని చేట నన్ని. నో మలయాళం, ఓన్లీ తెలుగు.
ఊరే ఆంధ్రప్రదేశ్. బ్లాగరా అమ్మా, యూట్యూబర్. మిలన్ చేట ఇది ఇచ్చాడు, దన్ని చేట దన్ని కొంతవరకు వరకు ఇచ్చాడు. అప్పు దాటిస్తాం, ఓకే అప్పు అయితే దాటిస్తాం. మన డౌన్లో ఉన్నాం, ఇక్కడంటే ప్రాబ్లం లేదు, కొంచెం పర్వాలేదు. ఇందాక మన ఆంధ్ర లారీ వెళ్ళిద్దని చెప్పాలి కదా, ఆంధ్ర లారీ అక్కడ ఉంది, వెళ్ళి అడుగుదాం. అన్నాలు ఇస్తారు ఏంటో తెలీదు. సో వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మనం వెళ్ళిపోతాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మనం అంతా ట్రై చేద్దాం. యా ఓడి అమ్మ, అక్కడ అప్పు ఎలాగిస్తానని భయం వేసిందిరా బాబోయ్. ఎందుకంటే వెహికల్స్ ఆగవు కదా, సరైన అప్పులో ఉన్నాను నేను. వెహికల్స్ ఆగిపోయేసరికి ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఫ్లవర్స్ నేను సినిమాలో చూశాను, ఎక్కడ పార్కుల్లోనా, రెడ్ ఫ్లవర్స్, ఈ చెట్లు. మళ్ళీ ఇక్కడ లైవ్గా చూస్తున్నాను. వచ్చాం మన తెలంగాణ, తెలుగు ఆంధ్రప్రదేశ్ బండి, ఏపీ. నమస్కారం. అది ఎక్కడికి వెళ్తున్నారు మీరు? విజయవాడ మీది? అన్న పేరు, మీ పేరు? విజయ్ అన్న. ఓకే ఓకే అన్న, అన్న పేరు? మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్తుంది ఎక్కడికి? అగమలయ. నా వందరం మా పర్వాలేదా? అన్న ఇది వచ్చాడు చాలా దూరం నుండి. ఓడి అమ్మ, మన ఆంధ్ర వెహికల్ చూడండి, ఆంధ్ర లారీ. చాలా రోజుల తర్వాత కలిసాను మళ్ళీ. అన్న కూడా ఉన్నాడు. అన్న నీ పేరు? నా పేరు భూసం. భూసం, విజయవాడ? असम, असम से आया। ओके ओके ओके, पकड़ लीजिए, मैं आ रहा हूँ साथ में, बहुत दूर से आ रहा हूँ, आंध्रा से। కేరళలో ఎక్కడ చూసినా రబ్బర్ పంట పండుతుంది. రబ్బర్ పంట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చెట్లు మొత్తం ఎక్కడ చూసినా అవే ఉంటాయి రబ్బర్ చెట్లకి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నార వస్తుంది, దీంట్లో పాలు ఇలా కారుతాయి. ఇవి ఇలాగొచ్చి ఇది రబ్బర్లా తయారవుతుంది. చాలా తిక్కగా ఉంది అసలు. ఎంత గట్టిగా ఉందంటే ఈ పాలు ఆరిన తర్వాత రబ్బర్లా తయారవుతుంది. అసలు చూడండి, రావట్లేదు అసలు, ఎంత గట్టిగా అయిపోయింది చూసారా. నాకు ఇది కొత్త విషయం, అందుకే రబ్బర్ తయారీలో కేరళ టాప్ ప్లేస్లో ఉంది. అదో అన్న అయితే తీస్తున్నాడు, చూపిస్తాను చూడండి. చేటా నమస్కారం. నమస్కారం చేటా. అన్న అయితే తీస్తున్నాడు రబ్బరు. ఇది ఎప్పే ఉంది కడిచిరికి చేటా? ఎప్పే కట్ పన్నీర్కి మార్నింగ్ కాలీలా? ఓ ఇది ఎన్న ఇది దాసతే అన్న? ఓ అప్పుడియా? ఇదో రబ్బర్ ఇలా తీస్తారు చూడండి. చేట అయితే మనకు వచ్చే చేట. నింగే పేరు ఎంత? సజీ. కొరకే అయిపోయి టైమింగ్ ஒரு மணி நேரம். ఓ ஒரு డే ஒரு నాల్. ఓ ఇదండి రబ్బరు, చూడండి ఎలా ఉందో. నాకు ఇప్పుడే తెలిసింది, చూసారా రబ్బర్ ఎలా కదులుతుందో. దీని నుండి ఇలా తయారవుతుంది, ఇలాగ డ్రాపు కట్ట ఇలాగ వచ్చి అందులో పడుతుంది అనమాట. యా గ్రేట్. నన్ను చేటా. ఇదిగోండి లారీ అన్న ఏదో కుక్ చేస్తున్నారో ఆగుదాం అని చెప్తే ఆగాను, అందుకే నేను రబ్బర్ పంట వీడియో తీస్తాను. థ్యాంక్స్ టు లారీ అన్న, విజయ్ అన్న. ఇదిగోండి అక్కడ లారీ పార్క్ చేస్తున్నా కొండ మీద, సిగ్నల్ కూడా లేదు ఇక్కడ ప్రజెంట్. ఓకే లెట్స్ గో. కేరళ బాగుంటుంది, ఇంకా ఎన్ని స్టేట్లు? అస్సామా? అబ్బా తిరిగేసాం మొత్తం. అది మొత్తం వెళ్ళి ఆల్ ఇండియాలో ఎన్ని స్టేట్లు తిరుగుంటావు నువ్వు? ఇటు ఢిల్లీ, బొంబాయి తప్ప రాజధాని మన ఆగ్రా వెళ్ళా. ఓకే, మీకు ఎప్పుడైనా ఇది దొంగలు కానీ ఇలా ఎప్పుడైనా ఇచ్చేసారా? దొంగలు అంటే ఇప్పుడు ఈ రోడ్లో బాగా ఇబ్బంది అయిపోయింది, ఫోన్లు దొంగతనం. ఎక్కడెక్కడ? ఈ అస్సాం రోడ్. అస్సాం రోడ్డునా? అబ్బా ఉంటుంది అలాగా. మొన్న నా ఫోన్ ఎత్తుకుపోయారు నా బళ్ళ. ఇంటగా కుర్రాడు వంట చేస్తున్నాడు, అటు పక్కన కొనుక్కొని ఉన్నా, అవతల రోడ్ల నుంచి యువతలకు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. బాబోయ్, వెళ్ళిపోయారా? ఫోన్ పగిలిందని ఇంట్లో పెట్టాయి. ఫోన్ కొత్త ఫోన్ కొన్నా, దాని ఈమెయిల్ కూడా తీరలా, ఇంకా ఎత్తు మళ్ళీ ఈ ఫోన్ పగల రాత్రి పగల ఈ టైం అప్పుడు వంట చేస్తాడు. చూసారా ఒక లారీ డ్రైవర్లు అన్న పడుతున్న కష్టాలు. విజయ్ అన్న ఇట్లాగే ట్రాఫిక్ లో మనం ఆగినా ఏదైనా ఆల్మర్చి ఉంటే ఫోన్లు డబ్బులు స్ప్రే కొట్టి డబ్బులు ఎత్తుకెళ్తాం. ఓడి అమ్మ, అస్సాం ఒకటే మీకు ఇలా జరిగిందా? ఇటు మళ్ళీ నీకు విజయవాడ నుంచి మద్రాసు వచ్చేదాకా ఆ రోడ్లో అయినా అంతే రైతుల పూట. ఓ అలాగే ఉంటుంది రైతుల
పూట స్ప్రే కొట్టేసారు. మనం నిద్ర వచ్చిందని పక్క తీసి పెట్టుకున్నాం అనుకో, డోర్లో వేసుంటాం కదా మరి అలా గాలి తోలినప్పుడు మామూలు డోర్ వేసి లోన్ లాగేస్తాం. అద్దం లేపంక అవునవును అద్దం లేపన్నప్పుడు మెల్లిగా ఎక్కి లేదా అద్దాలు లేపిన ఈ క్వార్టర్ గ్లాస్ బీడింగ్ అది తీసేసి ఏదన్నా ఈ బీడింగ్ గ్లాసా సైడ్ అమ్మటది. ఈ బీడింగ్ అంట చూడండి ఒకసారి చూపిస్తున్నాను చెప్తుంది వాస్తవాలు ఇవన్నీ. ఈ సైడ్ అద్దం ఇదా బీడింగా? ఇది బీడింగ్ తీసేస్తారంటే తీసేసి లోపల వెళ్ళి గడిం పెట్టి మాస్క్ స్ప్రే కొడతారన్న స్ప్రే అది మొత్తం స్ప్రే కొట్టంట డబ్బులు కానీ అందరు ఏమన్నా వస్తువు కొని తీసుకెళ్ళిపోతారంట. చూడండి లారీ డ్రైవర్లు అంత ఈజీ ఏం కాదు. ప్రతి ఒక్కరికి మనం తెలిస్తే ఏదో సంపాదించేస్తారని అనుకుంటే అన్న మీరు కొత్తగా లారీ ఫీల్డ్కి వస్తారు కదా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటన్నా? సొల్యూషన్ ఏం లేదు, కొంతమంది తెలియని వాళ్ళు వస్తారుగా వాళ్ళకను చెబుతాం ఇట్లా చేసుకొని ఇదిగో ఇలా ఇలా ఎలాంటి ఈ రూట్లో వాడికి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని చెబుతాం. వీళ్ళు ఏంటంటే ఆడు బెదిరిస్తాడే పంచు నికాల అనగానే వీళ్ళు దడిచిపోయి కేజీ రాస్తాను అదే అంటాడు. వీళ్ళు బెదిరిపోయి 500 ఇచ్చేస్తాడు. ఈ వెనకాల నువ్వు పాతోడు కాబట్టి నువ్వు వెనకాల వచ్చావు అనుకో, ఏదో ఆడికి మనం ఇచ్చేది 20 రూపాయలు అనుకో, ఉసుకో 500 దియాని ఇట్లా 500 కాగితం చూపెడతాం. మీరు మాలే మీరే పురాణాది మీరే లేదని బ్రేక్ టచ్ చేయకుండా వెళ్ళిపోతాం మేము. అలా కొత్త వాళ్ళకి కొంచెం చూద్దా ఉండవు, వాళ్ళు ఎంతే అంటారు. మోటార్ ఫీల్డ్ వచ్చేసి లారీ కొనుక్కొని మన ఫీల్డ్ లోకి వస్తే సక్సెస్ అవ్వచ్చు అంటావా? అంటే సంపాదించవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితి బాగా లోడింగ్ లేవు. టోల్ గేట్లు పెంచేశారు, ఇప్పుడు మళ్ళీ పెంచారు 1300 దాకా పెరిగిపోయినాయి. అబ్బా కిరాయిలు వస్తే డౌన్, ఇల్లు వస్తే సొంతోడు చేసుకుంటేనే అంతంత మాత్రాన్ని ఉంటున్నాయి. అదే డ్రైవర్ పెట్టి చెప్పాలంటే వాళ్ళ తిప్పే పరిస్థితులు అంటే 10 బళ్ళు ఉన్నాడు 20 బళ్ళు ఉన్నాడు కదా చెల్లుబాటు అయితే, కానీ ఇట్లా ఒక బండి ఉన్నాడికి మాత్రం కొద్దిగా ఇబ్బంది. చూసారా లారీ డ్రైవర్ల యొక్క కష్టాలు. నేను చాలా మంది ఎప్పుడు వెళ్ళిన డ్రైవర్లతో మంచిగా ఆహ్వానిస్తారు, మళ్ళీ లిఫ్ట్ ఇస్తారు. వారితోనే ట్రావెల్. ఇప్పుడు నేను ఎంత దూరం ట్రావెల్ చేసినంత ఓన్లీ డ్రైవర్సే కారణం. లాంగ్ ట్రిప్లు వాళ్ళతో ఫుడ్ కూడా పెడతారు, ఒక సొంత బ్రదర్లా చూసుకుంటారు. కల్మసలు లేని మనుషులు. ఇట్లాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ కూడా ఆదరించాలి, ఎందుకంటే వీళ్ళు లేకపోతే అసలు రాష్ట్రమే లేదు. ఏమంటావు? అది మాత్రం కరెక్ట్. మనం వేసుకునే కట్టుకునే తినే తిండి కూడా లేదు, రవాణా శాఖ లేదండి ఏడుంది. మరి లాక్డౌన్ లో ఆ వరద తిరిగితేనే నీకు చాలా మందికి వెళ్ళిపోయింది. అవును, అదే లారీలు కూడా బంద్ చేసేస్తే, బస్సులు బంద్ చేసినట్టు లారీలు బంద్ చేస్తే ఏడుంది. ఎంజేవుడికి ట్రైన్కి వేస్తున్నారు ఇప్పుడు. అవును, ట్రైన్ మార్గం ఎక్కువైపోయింది. చూసారా అలాగ ఉంటాయి మేడం కష్టాలు. అన్న నేను ముగ్గురం కలిసి ఆగున్నాం. మనోడు వస్తాము, మనోడు వంట చేస్తున్నాడు. అదనమాట మ్యాటర్. కేరళలో ఉన్నా ప్రజెంట్. అన్న మరి నీకు మలయాళం తెలియట్లేదు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇక్కడ? కొంతమంది హిందీ మాట్లాడతారు, కొంతమంది లాంగ్వేజ్ అర్థం చేసుకుంటారు. అవునా? ఇక్కడ ఏంటంటే మా రెగ్యులర్ ఇక్కడ పార్టీకి వేసుకొస్తాం. అవును, ఆ పార్టీ హిందీ మాట్లాడతాడు. అది దింపేసామనుకో ఇక్కడ ఆఫీస్ వాళ్ళు కొద్దిగా ఒకళ్ళిద్దరు తెలుగు మాట్లాడతాం. ఇంటికి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. వీళ్ళు ఫీల్డ్కి వచ్చాక ఇంటికి వెళ్ళాక నెలలు, రోజులు, వారాలు, నెలలు కూడా అయిపోతాయి. సో కష్టమండి ఏదైనా. ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంట్లో తింటే కానీ ఇది బతికి వచ్చినట్టు దాని లెక్క. కష్టపడుతున్నారు, కష్టే ఫలి. అది మీ యొక్క మన వీడియోలో ఎవరైనా వ్యూవర్స్ లారీ డ్రైవర్స్ ఎవరుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కుసందాస్ బ్రో, అస్సాం నుండి కుసందాస్ బ్రో మనడు అన్నీ వండాడు. ఇదిగోండి ఫుడ్. క్యా బనాయా? అండా బనాయా, గుడ్లు, తర్వాత రైస్. విజయ్ అన్న ఇన్వైట్ చేశారు మనకి. లిఫ్ట్ ఇవ్వడం కాకుండా బ్రో తిన్నావా లేదా, తినేసి వెళ్తావు కానీ అని చెప్తే అన్న విజయవాడ నుంచి ప్రేమ. గుంటూరు కారం లాగే విజయవాడలో ప్రేమ కూడా అలాగే ఉంటుంది. గుంటూరు జిల్లా. అవునా? ఇక ముగ్గురం కలిసి తింటున్నాం అనమాట. గంట ఓడిపాటు అయిపోయిందండి గంట. శుభ్రంగా కడుపునన్నా తినదు. తిరుసూరు దరిదాపులో చేరుకున్నాం. తిరుసూరు ఇక్కడ నుండి 30 కిలోమీటర్ చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే సిటీలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అన్నలు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. సో అదండి పరిస్థితి. నేను తిరుసూరు దాటించి రైట్ సైడ్లో హైవే మన కోయంబత్తూరు హైవేకి వస్తుంది. సో ఆ దరిదాపులో ఎక్కడైనా హైవే ఉంటే అక్కడ పెట్రోల్ బంకులు ఉంటే అక్కడ స్టే చేస్తాను. టైం వచ్చేసి 4:30 అవుతుంది ప్రజెంట్.
ఈరోజు ఏంటంటే మిస్టేక్ ఏమైందంటే అన్న రూట్ మర్చిపోయాడు. అంటే ఇవి కేరళలో రూట్లు ఎలాగుంటాయంటే దగ్గర కట్టింగ్లు ఇవన్నీ అవ్వడం వల్ల సిటీ నుండి బయటకు వచ్చేసరికి రూటు డిఫరెంట్ అయిపోయింది అనమాట. అందువల్ల ఏంటంటే అన్నయ్య కూడా ఇబ్బంది పడ్డాడు. మేము కొంచెం మ్యాప్లు ఇవన్నీ చూసుకొని ఇబ్బంది పడ్డాం. సో కొన్నిసార్లు అవుతుంటాయి, అదే లారీ డ్రైవర్ల కష్టాలు అలాగ ఉంటాయి అనమాట. తప్పనిసరిగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే హైవే ఎక్కిన తర్వాత ఆ హైవేలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే 24 hours అక్కడ స్టే చేద్దాం నైట్. సో అక్కడ నుండి మరి కేరళ మరి నాకు తెలిసి రేపో ఎల్లుండిలోగా దాటేస్తాం అనుకుంటా కర్ణాటక. నెక్స్ట్ చూద్దాం మరి. అది మ్యాటర్. భారత్ పెట్టిన టైం వచ్చేసి 7:45 8 అయిపోయింది దగ్గర. సో లేట్ అయిపోయింది ఈరోజు. పెట్రోల్ పంప్ విజయనా అన్న అయితే వెళ్ళిపోతున్నాడు. बहुत धन्यवाद जी. మనం వెళ్ళాల్సిన పంప్ వచ్చింది. ఇదిగో భారత్ పెట్రోలియం బంక్. అనే నమస్కారం. నైట్ వంద ఇంకా టెంట్ పోట్టే తూంగువా నైట్ స్టేయింగ్ பண்ணிட்டு మార్నింగ్ కాలేజీ పోవా మేనేజర్ స్టాఫ్ అడిగానే ఇంకోకి అవ్వలేదు, మేనేజర్ అడుగుదాం. హాయ్ సార్. సార్ అది మేనేజర్ కమ్ మేనేజర్ రైట్ సార్. మేనేజర్ ఇల్లే അവരെന്ത് പറഞ്ഞേ? മാനേജർ ഇല്ലേ? അതെ, ഓണറാണത്. അവിടെ നിന്നത്. ഓണറാ? ആ പറ്റില്ല പറഞ്ഞത്. യൂട്യൂബ് ഇൻഫ്ലുവൻസർ. ഫ്രണ്ട് സൈഡ് അത് പ്രൈവറ്റ് ഏരിയയാണ്. ബസ് അന്ന് ഇരിക്കുമ്പോട്ടെ ഇതില് അന്ന് പക്കത്തിൽ വന്ന് ടെന്റ് പോടും. அந்த பக்கம் இந்த ஏர் இருக்கு. సార్ ఫైనల్ అయితే సార్ ఉங்கள் పేరు? ప్రవీణ్ సార్ అయితే ఓకే చేశారు. నాకు అర్థం కాలేదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది. సో అక్కడ బైక్ పార్కింగ్ చేస్తుంటే అక్కడ చేసుకోమన్నారు టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను టెంట్ అయితే ఇక్కడ వేసాను. హోటల్కి అది వచ్చాము. ఇక్కడ తినేద్దాం, టైం కూడా అయిపోయింది. అయిపోయింది. పరోటా కడల కర్రీ అంట. చూడండి 2 పరోటా, ఇది కడల కర్రీ అంట. ఓన్లీ శనగలే ఉన్నాం, మరి ఇంకేం లేదు. ఇది 30 రూపీస్. ప్లేస్ బట్టి డిమాండ్. ఈరోజు వీడియో మొత్తానికి చాలా బాధలు పడి ఈరోజు గమ్యస్థానం చేరుకున్నాను. ఇక్కడంటే వీడియోలు ఇంకా మంచిగా రాబోతున్నాయి. ఇంకా నాకు కర్ణాటక బార్డరు 230 ఆల్మోస్ట్ 300 కిలోమీటర్ దూరం ఉంది. సో కేరళ నాకు తెలిసి 2-3 డేస్లో విడిచిపెట్టి కర్ణాటక మనం వెళ్ళబోతున్నాం. కర్ణాటక వెళ్తే మనం 3వ స్టేట్ అవుద్ది. సో అదే మ్యాటర్. లెట్స్ గో. ఇది ఈరోజు వీడియో. అండ్ ఇంకా వీడియోలు మంచిగా వస్తాయి, ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కొన్ని వీడియోలు లోపల ఉండొచ్చు, మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. చాలా మంచిగా తెలుగులో ఎవరు చేయనటువంటి హెచ్ఐకింగ్లో నేను చేపిస్తాను. లో బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలో కూడా ప్రతి ఒక్కటి లైవ్గా చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్. సరే, టుమారో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.